ఛానల్కి స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ గోపాలం పెళ్ళి. కందివనం స్ఫూర్తి గారి రచన. ఒక మంచి కథను వినేద్దామండి. భగవంతుడా, ఈసారైనా వీడు ఒప్పుకొనేలా చూడు తండ్రి అంటూ ఎదురుగా ఉన్న కృష్ణుని వేడుకుంటున్న కస్తూరి చెవిలో, ఈ విషయంలో నువ్వు వేడుకోవాల్సింది ఆ గోపాలుణ్ణి కాదు, ఈ గోపాలన్ని 32 పళ్ళు బయటపడేలా నవ్వుతూ అన్నాడు గోపాలం. అసలే పెద్దగా ఉన్న కళ్ళను మరింత పెద్దగా చేసి గుర్రున చూసింది కస్తూరి. ఒరే, ఎందుకురా నిద్రపోతున్న సింహాన్ని కదిలిస్తావు? వ్యంగ్యంగా అన్నాడు జగన్నాథం. కస్తూరికి మరింత కోపం వచ్చి భర్తను కొడుకును ఏదో అనబోతూ ఉంటే, ఇంతలో హారతి పళ్లంతో పూజారి వాళ్లను సమీపించడంతో ఆగిపోయింది. మా పాలిట ఆ కృష్ణ భగవానుల్లా వచ్చి మమ్మల్ని బ్రతికించావయ్యా అంటున్న జగన్నాథుణ్ణి అయోమయంగా చూశాడు పూజారి. సెటర్లు వేసింది చాలు గాని ముందు హారతి తీసుకోండి అంది కస్తూరి సర్రున చూసి. ముగ్గురు హారతి మొక్కి ఆ తర్వాత తీర్థం ప్రసాదం తీసుకుని క్యూ లైన్లో నుంచి బయటపడ్డారు. కాస్త ఖాళీగా ఉన్నవైపు వెళ్లి కూర్చున్నారు. ఒరేయ్, ఈసారి ఏమైనా వెధవేషాలు వేశావంటే చూడు అంది కస్తూరి గోపాలం మీద నెత్తిమీద మొట్టి. అబ్బా అమ్మ అంటూ తల రుద్దుకొని, నచ్చాలిగా అన్నాడు చిరుకోపంగా చూస్తూ కొబ్బరి తీసి తల్లి చేతికిస్తూ. నచ్చకపోవడానికి ఏమైందని? ఇంతవరకు చూసిన అమ్మాయిలు అందరూ ఎంత లక్షణంగా ఉన్నారు. నీ చెత్త అనుమానాలతోటి వాళ్ళందరినీ కాదన్నావు. అనుమానాలు కావవి, జాగ్రత్తలు. అఘోరించావు. ఏమిటా జాగ్రత్తలు? అసలు మనం మొదట చూసిన అమ్మాయి సినిమా హీరోయిన్లా ఎంత బాగుందని. సాఫ్ట్వేర్ జాబు, ఎంతసేపు కంప్యూటర్లు, ప్రోగ్రాంలు, క్లయింట్స్ అంటూ బిజీగా ఉంటుంది. పైగా ఫాస్ట్ ఫుడ్ కూడా అంటారు అంటూ ఆ అమ్మాయిని కాదన్నావు. రెండోసారి చూసిన సంబంధం అమ్మాయి డాక్టరు. ఆ అమ్మాయిని చేసుకుంటే మీ జంట చూడముచ్చటగా ఉండేది. కానీ డాక్టర్ అంటే ఎప్పుడు పేషెంట్లు, మందులు, హాస్పిటల్ ఇదే ఉంటుంది. పైగా ఇది తినొద్దు, అది చెయ్యొద్దు అంటూ స్ట్రిక్ట్గా ఉంటారు. వద్దు అని ఆ అమ్మాయిని కూడా వద్దన్నావు. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అయ్యుంటేనా ఎంత బాగుండేది మనకి. బాగోలేనప్పుడు ఎక్కడో ఉన్న హాస్పిటల్కి పరిగెత్తే బదులు మన ఇంట్లోనే ఓ డాక్టర్ ఉంటే ఎంత బాగుండేది. అవునవును, హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి అన్నాడు జగన్నాథం కొడుకిచ్చిన కొబ్బరి ముక్కను నెమరేస్తూ. తండ్రి అలా అనేసరికి గోపాలం పక్కున నవ్వాడు. ఇద్దరిని అలా చూసి కస్తూరి కోపం వచ్చి, నేనిక్కడ ఇంత సీరియస్గా చెప్తూ ఉంటే మీకు ఇద్దరికి నవ్వులాటగా ఉందా అంటూ అసహనంగా ముఖం పక్కకి తిప్పుకొని కూర్చుంది. అమ్మా కస్తూరమ్మ, ప్లీజ్ క్షమించండి. మీరు ఇలా కోపంగా ఉంటే అస్సలు బాగోదు తల్లిని కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు గోపాలం. నువ్వు చేసేదానికి కోపం కాకుంటే ఇంకేం వస్తుంది? సరే, ఆ 2 సంబంధాలు అలా ఉన్నావు. మూడో సంబంధం ఏమైందని? ఎంత హుందాగా పద్ధతిగా ఉంది ఆ అమ్మాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సంబంధం. కానీ నువ్వేమో అమ్మో స్కూల్ టీచరా, వద్దొద్దు, ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటుంది, అన్నిటికీ క్లాస్ పీకుతుంది అన్నావు. అవును మరి, స్కూల్లో మా టీచర్ చెప్పే క్లాసులే సరిగ్గా వినలేదు. ఇక ఇప్పుడు ఈ టీచర్ అమ్మని చేసుకుంటే స్కూల్ నుంచి నేను మిస్ అయిన క్లాసులన్నీ రోజు వినాల్సి వస్తుంది. అలానే వద్దు అన్నా. అమ్మాయిని కూడా రిజెక్ట్ చేశావు. వాళ్ళు 2-3 సార్లు ఫోన్ చేసి అడిగారు. వాళ్ళకు కూడా మన సంబంధం బాగా నచ్చింది. నువ్వు ఒప్పుకొని ఉంటే ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయేది. పాపం వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఏమో. వాళ్ళు బాధపడతారని చెప్పి నాకు నచ్చకుండా ఒప్పుకోమంటావా అన్నాడు గోపాలం. నచ్చకపోవడానికి ఆ అమ్మాయికి ఏం తక్కువ? నువ్వు ఇలానే చూస్తూ పోతే ఇంకొన్ని రోజులు ఆగితే ఏజ్ ఎక్కువైందని నీకెవరూ పిల్లనివ్వరు అంది కస్తూరి. అప్పుడు వీడికంటే అదృష్టవంతుడు మరొకరుండరు. ఒక చేత్తో కళ్ళజోడు సరిచేసుకుంటూ మరో చేత్తో ఫోన్ నొక్కుతూ అన్నాడు జగన్నాథం. చిన్నగా నవ్వాడు గోపాలం. మీకు ఈ మధ్య నా మీద సెటైర్లు ఎక్కువయ్యాయి అంది కస్తూరి కళ్ళెర్ర చేసి భర్తను చూసి. ఏదో నీ అభిమానంలే కస్తూరి అన్నాడు జగన్నాథం వ్యంగ్యంగా. కస్తూరి అసహనంగా, ఇవన్నీ కాదు,
ఇప్పుడు మనం చూడ్డానికి వెళుతున్న అమ్మాయిని నువ్వు ఓకే చేయాల్సిందే. అందరికీ అది ఇది అని వంకలు పెట్టావు. అమ్మాయి ఉద్యోగం చేసేది, పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మానేసిందిట. ఇక నీకు వంకలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. పైగా అమ్మాయి చాలా బావుంది. నాకే కాదు మీ నాన్నకు కూడా నచ్చింది అని చెప్పరేం అంటూ భర్త వైపు చూసింది. అవునరా నాకు కూడా నచ్చింది ఈ అమ్మాయి అన్నాడు జగన్నాథం. నాన్న ఇలా హ్యాండ్ ఇచ్చారేంటి అన్నాడు గోపాలం తెల్ల ముఖంతో. జగన్నాథం భుజాలెగరేసి తిరిగి ఫోన్ వైపు చూశాడు. అయినా మీకు నచ్చితే సరిపోదు, నాకు కూడా నచ్చాలి. సరేలే ఏం చేస్తాం, ముందు అమ్మాయినైతే చూద్దాం అన్నాడు గోపాలం నీరసంగా. గోపాలం బ్యాంక్ ఉద్యోగి. ఏడాది నుంచి అతనికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే గోపాలంకి కాస్త ఫ్యాంటసీలు ఎక్కువ. సినిమాల్లో లాగా తనకు వచ్చే అమ్మాయిని గురించి చాలానే ఊహించుకుంటూ ఉన్నాడు. అతనికి చందమామన్నా వెన్నెలన్నా చాలా ఇష్టం. తన భార్యతో కలిసి ఆ చంద్రుడి వెన్నెల దుప్పట్లు అల్లుకుపోవాలని కలలుగంటూ ఉంటాడు. అతనికి వచ్చే అమ్మాయికి కూడా తనలాగే అభిరుచి ఉండాలని అతని కోరిక. అలాంటి అమ్మాయి దొరక్కపోదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ముగ్గురు అమ్మాయిని చూడ్డానికి వాళ్ళింటికి చేరుకున్నారు. పరిచయాలు, కాఫీలు, టిఫిన్లు అయ్యాక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెద్దవాళ్ళు మాట్లాడాక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడానికి కాస్త ప్రైవసీ ఇచ్చారు. ఇద్దరికి ఎలా మొదలు పెట్టాలో తెలియక కాసేపు వారి మధ్య మౌనం పోరాటం చేసింది. దాన్ని ఛేదిస్తూ గోపాలమే ముందుగా మీ పేరు అని అడిగాడు. రచన సౌమ్యంగా చెప్పింది రచన. ఓహో నైస్ నేమ్ అంటూ అలా కొన్ని పొడి పొడి మాటలు మాట్లాడుకున్నాక మీ అభిరుచులు తెలుసుకోవచ్చా అన్నాడు గోపాలం. రచన హా నాకు పుస్తకాలు చదవడం రాయడం అంటే చాలా ఇష్టం అంది. రాయడమా? అంటే ఏం రాస్తారు? కథలు, నవలలు. ఓహో వావ్ ఇంట్రెస్టింగ్. అయితే మీరు రైటర్ అన్నమాట. ఈ మధ్య మొదలుపెట్టానండి సిగ్గుల మొగ్గై చెప్పింది రచన. గోపాలం ఓహో అని తన రైటర్. ఆ వావ్ రైటర్ అంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుంది. అలా ఊహాలోకానికి తీసుకెళ్లి మైమరపించేస్తారు, మరో లోకానికి తీసుకెళ్లి విహరింపజేస్తారు. ఏమో నేను వెతికే అమ్మాయి తన్నే అయ్యుండొచ్చుగా అనుకున్నాడు మనసులో. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తల్లికి తండ్రికి తనకు అమ్మాయి నచ్చింది అని చెప్పాడు. రచనకు కూడా గోపాలం నచ్చడంతో అంతా సంతోషించారు. మంగళ వాయిద్యాలు, పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది గోపాలం రచనల పెళ్లి. ఆ రోజు ఇద్దరికి మొదటి రాత్రి. మల్లెల గుబాళింపుతో నిండి ఉన్న ఆ గదిలోకి బాల్కనీలోంచి పొడుచుకు వస్తున్న వెన్నెల కిరణాలు ఆ గదికి మరింత అందాన్నిచ్చింది. వెన్నెల వెలుగులో నిలబడి రచనను తలుచుకుంటూ కలల లోకంలో విహరిస్తూ ఆమె కోసం ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నాడు గోపాలం. ఇంతలో తలుపు చప్పుడు వినిపించడంతో రచన వచ్చినట్లు ఉన్నదని చప్పున లోపలికి వచ్చాడు గోపాలం. రచన ఒక చేత్తో పాల గ్లాసు, మరో చేత్తో బుక్కు, పెన్ను, ఫోను పట్టుకుని గదిలోకి రావడం చూసి షాక్ అయ్యాడు గోపాలం. ఏంటివన్నీ అని అడిగాడు వెంటనే. ఆ అది ఇది నేను కథలు రాసుకునే పుస్తకం అండి. ఇది లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను అంది. ఓహో సరే ఇటివ్వు, అక్కడ టేబుల్ మీద పెడతాను. పర్లేదు నేను పెట్టేస్తాను అని చెప్పి రచన తన చేతిలో ఉన్న బుక్కు, పెన్ను, ఫోను అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి మరో చేతిలో ఉన్న పాల గ్లాసుని గోపాలంకి అందించింది. ఇద్దరూ చెరో సగం తాగారు. వెన్నెల వెలుగులు, మల్లెల గుబాళింపు. గోపాలం ఇక ఆగలేకపోయాడు. రచనని అమాంతం హత్తుకోబోతుండగా ఒక్క నిమిషం అంటూ రచన హఠాత్తుగా సినిమాల్లో పెళ్లి సీన్లలో తాళి కట్టేటప్పుడు మధ్యలో ఎవరో వచ్చి ఆపండి అన్నట్లుగా ఏమైంది కంగారుగా అడిగాడు గోపాలం. ఏం లేదు, నేను రాస్తున్న సీరియల్లో రీడర్స్కి ఏం ట్విస్ట్ ఇస్తే బాగుంటుందా అని పొద్దున్నుంచి ఆలోచిస్తుంటే ఇప్పుడు వచ్చింది ఐడియా. మళ్ళీ ఫ్లో పోతుంది. నేనిప్పుడే వస్తాను అంటూ చకచకా లేచి వెళ్ళి టేబుల్పై ఉన్న తన పుస్తకం తెరిచి కుర్చీలో కూర్చొని రాయడం మొదలుపెట్టింది రచన. గోపాలం బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. అలా కొద్దిసేపు గడిచింది. రచన తన రచనను కొనసాగిస్తూ నిమగ్నమైపోయింది. గోపాలం ఎదురు చూసి చూసి కళ్ళు మూతలు పడుతున్నా అదుపు చేయలేక నిద్రలోకి జారుకున్నాడు. ఇలానే వారం గడిచిపోయింది. గోపాలంకి ఓపిక నశించింది. ఇలా కాదు, ఈ రోజు ఎలాగైనా సరే రచనను రాయనివ్వకూడదు.
అనుకుని రచన గదిలోకి రాకముందే తన పుస్తకం పెన్ను దాచేశాడు గోపాలం. రచన రోజులాగే గదిలోకి వచ్చింది. గోపాలం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని రచనతో అవి ఇవి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగా రచన మధ్యలో నుంచి లేచి దేనికోసమో వెతుకుతూ ఉంటే, "ఏమిటి వెతుకుతున్నావు?" అన్నాడు. గోపాలం ఏమీ తెలియనట్టు మనసులో నవ్వుకుంటూ, "నా పుస్తకం ఇక్కడే కదా రోజు పెట్టేది. కనిపించటం లేదు. మీరేమైనా చూశారా? చాలా అవసరం. నా కథలో హీరోయిన్‌కి ఎదురైన ఓ సమస్యకి తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటుందా అని సస్పెన్స్‌లో ఉంచాను. నెక్స్ట్ ఎపిసోడ్ రాయడానికి ఓ మంచి ఆలోచన తట్టింది" అంటూ ఆతృతగా వెతుకుతూ ఉంటే, "వెతుకు వెతుకు అది నీకు దొరకదుగా" అని మనసులోనే నవ్వుకుంటూ, "పోనీలే రేపు వెతుక్కోవచ్చులే గాని నువ్వు ముందు ఇలా రా" అంటూ భార్యను మంచంపై కూర్చోబెట్టాడు. ఎక్సైట్ అవుతూ తను కూడా పక్కన కూర్చున్నాడు. ఇంతలో "ఆగండి" అంటూ మళ్ళీ సడన్ గా బ్రేక్ వేసింది రచన. గోపాలం ఆతృతగా చూస్తూ ఉండిపోయాడు. బుక్కు లేకపోతేనేం, ఫోన్ ఉందిగా, దాంట్లోనే డైరెక్ట్ గా టైప్ చేసి రాసేస్తాను అంటూ టకటకా ఫోన్ తీసుకుని రాయటం మొదలుపెట్టింది. గోపాలం నోరెళ్లబెట్టి బిత్తరపోయి చూశాడు. రైటర్ అంటే కలల లోకంలో విహరింపజేస్తుంది అనుకున్నా. అది నిజమే అనుకుంటా అని మనసులో అనుకొని అసహనంగా బాల్కనీలోకి వెళ్ళి చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే ఎక్కడో సన్నగా "రావోయి చందమామ మా వింత గాథ వినుమా" అంటూ పాట వినపడింది. "నా బతుక్కి మళ్ళీ సిచ్యుయేషన్ సాంగ్ కూడానా?" అంటూ కోపంగా ఆకాశం వైపు చూశాడు. ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్న చంద్రుడు దర్శనమిచ్చాడు. "నవ్వు, బాగా నవ్వు. నాకిక్కడ ఒళ్ళు మండిపోతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా నవ్వుతున్నావా? అయినా అందరి గాథలు వింటావు. కాస్త నా గాథ కూడా వినవయ్యా మామ" అంటూ తన గోడుని ఆ చల్లని చంద్రుడికి వెళ్ళబుచ్చుకున్నాడు. ఇంతలో ఛ! కరెక్ట్‌గా ఇప్పుడే కరెంటు పోవాలా? బుక్కు లేదు, ఫోన్‌లో రాద్దామంటే ఛార్జింగు కూడా అయిపోవచ్చింది అంటూ చిరుబుర్రులాడుతూ బాల్కనీలోకొచ్చింది రచన. ఆ మాట వినగానే చుట్టూ ఒక లైటు లేకున్నా గోపాలంకి మాత్రం మనసులో వేయి బల్బుల వెలుతురు వెలిగింది. ఉప్పొంగుకొస్తున్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయి చంద్రుడి వంక చూశాడు. చంద్రుడు మరింత అందంగా నవ్వుతూ అల్లరిగా కన్నుగీటినట్లు అనిపించింది గోపాలంకి. ఆలస్యం చేస్తే మళ్ళీ తన భార్యకు ఎక్కడ ఏ కొత్త ఆలోచన వస్తుందో అని క్షణం ఆలస్యం చేయకుండా ఇక రచనని అల్లుకుపోయి ఆ వెన్నెల రేయిని ఓ అందమైన అనుభూతిగా మార్చుకున్నాడు గోపాలం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.